హాయ్ అండి. అల్లం పచ్చడి ఎలా పెట్టాలో సంవత్సరం నిల్వ ఉన్న పచ్చడి చూపెడుతున్నానండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. పావు కేజీ అల్లానికే పావు కేజీ చింతపండు అండి, పావు కేజీ పండు పచ్చిమిరకాయలు వేయాలండి, పావు కేజీ బెల్లం, 4 సమానండి. బాగా పచ్చిమిరకాయలు వేసి శుభ్రం కడుక్కొని ఆరబెట్టుకొని అల్లం కూడా శుభ్రం కడుక్కొని కాసేపు ఎండలో ఎండబెట్టుకోవాలండి. పెట్టుకొని అలాగా తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా ఆడేసుకోవాలండి. ఆడేసుకొని 3 రోజులు ఉండిచ్చాక అవి మళ్ళీ బాగా పేస్ట్ కింద ఆడుకోవాలి. 3 రోజుల తర్వాత అప్పుడు పోపు వేసుకోవాలండి. పోపులో ఎల్లుల్లిపాయలు, ఎనిమిరకాయలు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు వేయాలండి. పప్పులు గట్ట వేయకూడదు, వేస్తే పాడైపోద్ది. పప్పు నూనె వేసానండి నేను, ఏడుశనగ నూనె. ఆ పోపు వేసుకొని ఆ పచ్చట్లో వేసుకోవడమేనండి. వేసుకొని చల్లారిపోయాక జాడీలో పెట్టుకుంటే అంతేనండి, అయిపోయింది అల్లం పచ్చడి. సంవత్సరం నిల్వ ఉంటుందండి.